యొక్క అమ్మమ్మ గారు, ఆమె పేరు బాపనమ్మ. తన చివరి దశలో ఆమె ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆమె చనిపోయేంత వరకు కూడా ఆమె మడి కట్టుకుంటూనే ఉండేది. ఎందుకంటే ఆ ఆచారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని ఇంకా వదులుకోలేకపోయింది. చనిపోయేదాకా మడిగట్టుకునే ఉంటూ ఉండేది. ఆమె ఎంత పట్టుదలంటే ఏదైనా ఒక పని చేయాలన్నా, ఒక పూజ కార్యక్రమం నిర్వహించాలన్నా చాలా పట్టుదలగా చేస్తూ ఉండేది. మొన్న ఈ మధ్యకాలంలో మా అమ్మగారితో మాట్లాడుతుంటే ఆ పాత జ్ఞాపకాలన్నీ కూడా మరలా జ్ఞాపకం చేసుకుంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళం, దేవుడు మమ్మల్ని విడిపించాడని ఆమె సాక్ష్యం చెబుతున్నప్పుడు ఆ సాక్ష్యం నన్ను బాగా మరలా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఆ సాక్ష్యం చాలా ఉపయోగపడింది. మా అమ్మగారి అమ్మమ్మ దేవుణ్ణి తెలుసుకోవాలని, లేదా దేవుడే వచ్చి నాకు అన్ని విషయాలు బోధించాలని చెప్పి ఉదయాన్నే 4 గంటలు లేచి ఆమె నూతి దగ్గర స్నానం చేసి తడి బట్టలతో కూర్చునేదట. ఆ తడి బట్టలతో కూర్చుని పేరైతే చెప్పను కానీ ఒక దేవుడి పేరు పదే పదే తలుస్తూ ఉండే. నువ్వు నాకు కనబడాలి, నీవు నాకు బోధించాలి, రకరకాల మంత్రాలు నువ్వు నాకు చెప్పాలి, నా జీవితం అంటే ఏంటో, నా విలువేంటో నువ్వు చెప్పాలని చెప్పి ఎంతో ఆశతో ఆమె తడి బట్టలతో కూర్చునేదట. బట్ట ఆరిపోతుంటే మరలా నూతి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి తడి బట్టలతోనే కూర్చుంటూ ఆ పేరు పిలిచి ఆయన కనబడాలని ఎంతో ఆశపడుతుండేది. కానీ ఎప్పుడు కూడా ఆమె అతన్ని చూడలేదు, లేదా ఆ స్వరాన్ని కూడా వినలేదు. ఒకరోజున అతి తీవ్రమైన కాంక్షతో ఆమెలా కూర్చుని బట్టలన్నీ తడుపుకుని కూర్చుని దేవుణ్ణి చూడాలని ఆశతో ఉంటే ఎంతోసేపు అలా ఆ బట్టలన్నీ తడిపి ఎక్కడైనా ఆరిపోయిందేమో మరలా చెక్ చేసుకుంటూ మరలా తడుపుకుని కూర్చుంటా ఉంటే ఒక స్వరాన్ని విన్నది. అమ్మా, అది నీకు దూరము అనే స్వరం విన్నదంట. దేవుడు మాట్లాడడం మొదలుపెట్టి, నువ్వు దేనికోసమైతే వెదుగుతున్నావో, ఎవరైతే రావాలని కోరుకున్నావో, ఏ నామాన్ని అయితే నువ్వు ఎక్కువగా జపిస్తున్నావో అది నీకు చాలా దూరం అమ్మా అని చెప్పగానే మా అమ్మమ్మ చాలా ఆశ్చర్యపడిందట. నేను దేనికోసమైతే ప్రాకులాడుతున్నానో, చన్నీళ్లు స్నానం చేసి తడి బట్టలతో కూర్చుని దేవుడు నాకు కనబడాలని ఎంత ప్రయాసపడుతుంటే అది నిజంగా నాకు దూరమేనా అని ఆలోచన చేసింది. ఆ తర్వాత కాలంలో యేసుక్రీస్తు ప్రభు గొప్పతనాన్ని అర్థం చేసుకుంది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆమె ఎంత సహవాసం అంటే దేవునితో, ఆమె ఆ భయంకరమైన బంధకాల నుంచి విడుదల పొందిందేమో. ప్రభువులోనికి వచ్చిన తర్వాత భక్తి విషయంలో ఏనాడు రాజీ పడేది కాదు. మా అమ్మగారు చెప్తుంటారు, ఆమె భోజనం దగ్గర కూర్చుంటే అరగంట సేపు ప్రార్థన చేసేదంట. ఎంతసేపు ప్రార్థన? అందరూ భోజనాలు చేసేసి లేచి వెళ్ళిపోయి ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంటుందట ఆమె. ఎందుకు అంతసేపు ఏంటి ప్రార్థన అంటే, ప్రభువా ఈ అన్నాన్ని లేదా ఈ ధాన్యాన్ని పండించిన రైతును కూడా దీవించిన ప్రార్థన చేసేదట. ఇక తప్పేం లేదు, అరగంట అంటే కదా.